నటి, మోడల్ పూనం పాండే సర్వికల్ క్యాన్సర్తో మృతి చెందింది. దీంతో అసలు ఏంటి ఈ క్యాన్సర్ అంటూ తాజాగా గూగుల్ సెర్చ్ ట్రెండింగ్లో ఉంది ఈ పదం. గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లో 4వది. హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే మహిళల్లో 5 నుండి 10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక చర్యల్లో పాల్గొనడం, అతిగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారంపరంగా వచ్చే అనారోగ్యం, ధూమపానం పలు కారణాలతో ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత లేదా మెనోపాజ్ దశలో బ్లీడింగ్ అవుతుంది. దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్, లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పుడు ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది. పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరోచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలున్న సర్వికల్ క్యాన్సర్గా అనుమానించాలి. ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది పాప్స్మియర్ టెస్ట్. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు. ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9 నుంచి 26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలు సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.